మీ రాజశ్రీ. వెల్కమ్ టు రాజశ్రీ మోహన్ ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ నేమ్ ఎర్రగారం. ఇది మా పల్లెటూరు స్పెషల్ అండి. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడే వరకు చూసి దాని తర్వాత పోపు కావాల్సినవన్నీ వేసుకోవాలి. కరివేపాకు, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఇలా అన్నీ వేసుకోవాలండి. అవి బాగా వేయించాలి. ఇలా బాగా వేగితేనే మంచి వాసన వస్తుందండి. ఆ తర్వాత టమాటాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా టమాటా, ఆనియన్స్ అన్నీ వేగాక ఇప్పుడు అందులో గోరుచిక్కుడు, కట్ చేసుకుని గోరుచిక్కుడు ఉంది కదండి, అవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. చూసారా ఎలా మంచిగా వేగాయో? ఇప్పుడు అలా అన్ని కూరగాయలు వేయించుకోవాలి. వంకాయలు, ఒక్కొక్కటిగా వంకాయలు, పచ్చి కొబ్బరి, ఆలు ఇలా అన్నింటినీ వేసి వేయించుకోవాలి. ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత బాగా కూర టేస్ట్ ఉంటుంది. మిగిలిన కూరగాయలు వేసి వేయించుకోవాలి. బీరకాయ ఇలా 2-3 మినిట్స్ దాకా బాగా ఆయిల్లో మంచిగా టేస్ట్. ఇప్పుడు అందులోకి పసుపు, సాల్ట్ వేసి వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా ప్రెషర్ కుక్కర్ మీద మూత మూసి ఒక 2-3 మినిట్స్ దాకా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో మంచిగా తిప్పుకోవాలి. అప్పుడే బాగా కూరగాయలన్నిటికీ మసాలా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదండి కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుంటుందన్నమాట కూర టేస్ట్. జార్ని శుభ్రం చేసుకుని జార్లో ఉన్న వాటర్ అన్ని దీంట్లో వేసుకోవాలి. యాక్చువల్గా దీన్ని ఎర్రగారం అని ఎందుకు అంటారు అంటే, దీంట్లో పచ్చిమిర్చి కాకుండా పండుమిర్చి వాడతాం కాబట్టి దీన్ని ఎర్రకారం అని అంటారు. ఇప్పుడు కూరగాయలన్నీ ఉడకాలి కదా అండి, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక విజిల్ తీసి ఆ తర్వాత కూర చూస్తే చూడండి ఎంత బాగుందో కూర. ఇది అండి ఎర్రగారం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర ముద్ద, రోటీ, చపాతీ, రైస్ అన్నిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్